వెల్కమ్ టు ఆల్. స్వరాజ్యకిని భాగ్ 1 మనం ఇంతకుముందు చూసాం. ఇప్పుడు భాగ్ 2. సో పాఠానికి సంబంధించినటువంటి విశ్లేషణ ఇందులో చూస్తాం. అయితే గత భాగంలో మనం ఇందులో వచ్చేటటువంటి పాత్రలు వాటి పేర్లు ఏంటి అన్నది చెప్పుకున్నాం. సో దాంట్లో భాగంగా పాఠంలోకి వెళ్ళిపోదాం. సో మొదట ఏకాంకి అని చెప్పాం, ఇది ఒక నాటకం లాంటిది అని చెప్పాం. సో ముందు అక్కడ సిచ్యువేషన్, ఇదంతా స్టేజ్ మీద స్టేజ్ షో కాబట్టి ఆ స్టేజ్ మీద నటించి చూపించే వాళ్ళు చూపిస్తున్నారు. సో ఆ స్టేజ్ పరిస్థితి అది ఎలా ఉందో ఇక్కడ మనకి ముందు ఇంట్రడక్షన్ లో ఇస్తున్నారు. ఒకసారి చూద్దాం. రంగ్ మంచ్ పర్ యుద్ధ భూమి కా దృశ్య అంకిత్ కియా జా సక్తా హై. రంగ్ మంచ్, రంగ్ మంచ్ అంటే స్టేజ్. ఎక్కడైతే ఈ నాటకం అనేటటువంటిది, ఈ ఏకాంకి అనేటటువంటిది నటించి చూపించబోతున్నారో అక్కడ సీన్ ఎలా ఉందంట, యుద్ధ భూమి. యుద్ధ భూమి అంటే బ్యాటిల్ ఫీల్డ్ అన్నమాట. అక్కడంతా యుద్ధం జరిగేటటువంటి వాతావరణం. సో యుద్ధ సందర్భంలో జరిగేటటువంటి సన్నివేశాన్ని మనకి ఇక్కడ ఈ ఏకాంకిలో చూపించబోతున్నారు. సో యుద్ధంలో భాగాన్ని ఇక్కడ మనకి వర్ణించబోతున్నారు. సో యుద్ధ భూమి కా దృశ్య అంకిత్ కియా జా సక్తా హై. అక్కడ చూసినట్లయితే పరదా ఓపెన్ చేసేసరికి అక్కడ స్క్రీన్ మీద ఏముందంట, యుద్ధ భూమి అంటే బ్యాటిల్ ఫీల్డ్ అంతా కనబడుతుంది అనమాట. దానికి సంబంధించిన దృశ్యము అక్కడ మనకి, దృశ్యం అంటే సీన్ అనేది అక్కడ కనబడుతుంది. క్యాంప్ కహీ పాస్ హీ లగా హువా హై. క్యాంప్ అంటే యుద్ధం జరిగేటటువంటి ప్రదేశం వేరు, యుద్ధం అయిన తర్వాత కాసేపు విశ్రాంతి తీసుకునేటటువంటి సమయంలో వీళ్ళందరూ వచ్చి ఒక దగ్గర టెంట్లు వేసుకుని కూర్చుంటారు. సో టెంట్లు వేసి రెస్ట్ హౌస్ అనమాట. ఆ రెస్ట్ తీసుకునేటటువంటి ప్రదేశాన్ని క్యాంప్ అంటారు అనమాట, బేస్ క్యాంప్ అంటారు. యుద్ధ సామాగ్రిని అన్ని కూడా అక్కడే నిల్వ చేసుకుంటారు మొత్తం. సో క్యాంప్ కహీ పాస్ హీ లగా హువా హై. అక్కడ వాళ్ళ తాలూకా క్యాంప్ కూడా అక్కడ కనబడుతున్నటువంటి యుద్ధ భూమికి చాలా దగ్గరగానే కనపడుతూ ఉన్నది స్టేజ్ మీద. మహారాణి లక్ష్మీబాయి కే తంబూ కా ఏక్ భాగ్ దిఖాయి దేతా హై. మనం ఇక్కడ చూసినట్లయితే బొమ్మలో మనకి ఇక్కడ లక్ష్మీబాయి తాలూకా టెంట్ లో తంబు అంటే అర్థం టెంట్. తంబు అంటే టెంట్. సో మహారాణి లక్ష్మీబాయి యొక్క టెంట్ తాలూకుది ఒక భాగం మనకి కనబడినట్లుగా స్క్రీన్ మీద అక్కడ ఉన్నది. పరదా ఉట్నే పర్ అంటే ఇవంతా కూడా ప్రీ ప్లాన్ గా బ్యాక్గ్రౌండ్ లో రెడీ చేసి ఉంచారు. సో పరదా ఉట్నే పర్, సో స్క్రీన్ అనేది లేచే. పరదా అంటే స్క్రీన్, తెర. సో స్టేజ్ మీద ఆ పరదా ఎత్తేసరికి స్టేజ్ మీద మనకి ఏం కనబడుతుందండి, ఒక యుద్ధ వాతావరణం, యుద్ధ భూమి ఒకటి కనబడుతుంది. ఒక కార్నర్ లో టెంట్ ఉంది. ఆ టెంట్ లో కొంత భాగం తెరిచి ఉంది. ఆ తెరిచి ఉన్నటువంటి భాగంలో నుంచి లక్ష్మీబాయి వాళ్ళు కూర్చొని ఉన్నటువంటి సన్నివేశం మనకి కనబడుతుంది. पर्दा उठने पर महारानी लक्ष्मीबाई अपनी सखी जूही के साथ उत्तेजित अवस्था में मंच पर प्रवेश करती है. సో పరదా ఇలా లిఫ్ట్ చేయగానే అంటే స్క్రీన్ పైకి ఎత్తంగానే అక్కడ మనకి స్టేజ్ మీద కనబడుతున్నటువంటి సన్నివేశం ఏంటంట, మహారాణి లక్ష్మీబాయి అప్ని సఖి అంటే సాత్ రహనే వాలి మహిళ. ఆమె రాణి కాదా, ఆ రాణి పక్కనే సపోర్టివ్ గా ఉంటూ ఉండేటటువంటి, ఇందాక చెప్పుకున్నాం క్యారెక్టర్ లో జూహి అని ముందరని. సో వాళ్ళలో ఒకరైనటువంటి జూహి, ఆమెతో కలిసి ఉన్నటువంటి ఆ జూహితో ఈ రకంగా ఉత్తేజిత అవస్థ, ఎంతో ఫోర్స్ఫుల్ గా అంటే ఒక కోపము, ఒక ఆవేశంతో కూడినటువంటి స్వరంతో మంచి పర్ ప్రవేశ్ కర్తీ హై, ఆవేశంగా స్టేజ్ మీదకి వస్తుంది. మంచ్ అంటే స్టేజ్. దోనో లాల్ కుర్తీకే సైనికోంకి వేషభూషా మే హై. అక్కడ జూహి కానీ అలాగే మహారాణి లక్ష్మీబాయి కానీ ఇద్దరు కూడా ఎలా ఉన్నారంట, రెడ్ కలర్ డ్రెస్ వేసుకున్నారు. కుర్తీ అంటే యాక్చువల్ గా షర్ట్. ఇక్కడ మనం టాప్ పోర్షన్ లో ఏదైతే కనబడుతుందో దాన్ని కూడా మనం కుర్తీ అనొచ్చు. సో ఇద్దరు కూడా రెడ్ కలర్ టాప్ లాంటిది, పైన సైనికులు వేసుకునేటటువంటి డ్రెస్సింగ్ లాంటిది. వేషభూష అంటే డ్రెస్సింగ్, పెహనావా అంటాం దీన్నే. వేషభూష అన్న పెహనావా అంటే వే ఆఫ్ డ్రెస్సింగ్. ఇద్దరు కూడా యుద్ధ సైనికులు ఏ రకమైనటువంటి దుస్తులు ధరిస్తారో అలాగా ఒక రెడ్ కలర్ షర్ట్ లాంటిది అంటే రెడ్ కలర్ టాప్ లాంటిది ధరించి ఉన్నారు ఇద్దరు కూడా. సో ఇప్పుడు డైలాగ్స్. లక్ష్మీబాయి మొట్టమొదటిగా అంటుంది ఇలా, మేరే దేఖ్తే దేఖ్తే క్యా సే క్యా హో గయా జూహీ, झांसी कालपी ग्वालियर कहाँ गए, परंतु मंजिल है कि पास आकर भी हर बार दूर चली जाती है. स्वराज्य को आते हुए देखती हूँ, परंतु दूसरे ही क्षण में మార్గ్ మే హిమాలయ అడ్ జాతా హై. ఇక్కడ లక్ష్మీబాయి చెప్తున్నటువంటి మాటలో ఎలా ఉందంటే, తను యుద్ధం కోసం ఏ రకంగా కష్టపడుతోంది, కానీ తనకి ఎలాంటి అవరోధాలు వచ్చి పడుతున్నాయి అనేటటువంటిది ఒక రకమైనటువంటి నిరాశ,
ఒక రకమైనటువంటి దిగ్భ్రాంతి మనకి ఈ వాక్యాల్లో కనబడుతున్నాయి. మరొకసారి, మేరే దేఖ్తే దేఖ్తే క్యా సే క్యా హో గయా జూహీ, మేరే దేఖ్తే దేఖ్తే నేను చూస్తూ ఉండంగానే క్యా సే క్యా హో గయా, ఎలా ఉండేటటువంటి ఝాన్సీ రాజ్యం ఎక్కడి నుండి ఎలా ఉండేది ఎలాగైపోతూ ఉన్నది. ఝాన్సీ, కాల్పి, గ్వాలియర్, కహాగే ఇవన్నీ కూడా ఝాన్సీ రాజ్యంలో భాగమైనటువంటి కోటలు. సో ఝాన్సీ, కాల్పి, గ్వాలియర్ ఈ 3 కోటలు ఏమైపోయాయి అంటే ఆల్రెడీ వీటిని కొంతమంది అంటే ఇక్కడ ఎవరైతే బ్రిటిష్ వాళ్ళు ఉన్నారో యుద్ధం చేస్తున్నారో వాళ్ళు ఆక్యుపై చేస్తారనమాట. పరంతు ఇవన్నీ 3 కూడా ఏమైపోయాయి, అవి పోయినప్పటికీ కూడా మంజిల్ మంజిల్ అంటే అర్థం లక్ష్యం. మంజిల్ అంటే ఇక్కడ ఏంటంటే లక్ష్యం. దీన్ని మనం ఉద్దేశం కూడా చెప్పుకోవచ్చు, గోల్ అంటాం. వీళ్ళ తాలూకా గోల్ ఏంటి, బ్రిటిష్ వారి పట్ల వీళ్ళ పైన రాజ్యాన్ని ఆక్రమిస్తున్న వారి పట్ల విజయం సాధించడం. సో వీళ్ళకి ఎలా అనిపిస్తుంది అంటే అప్పుడప్పుడు మనం లక్ష్యాన్ని చేరుకున్నట్లుగానే ఉంది. ఆ మంజిల్ హైకి పాస్ ఆకర్ బి, చేతులకి ఇంకా విజయం అనేటటువంటిది చేతుల దాకా వస్తున్నట్లుగా ఉంది. ఆకర్ బి హర్ బార్ దూర్ చలి జాతి, ఇంకా చేతులకు వచ్చి విజయం అనేది చేతులకు వచ్చినట్టే వచ్చి ప్రతిసారి దూరం అయిపోతుంది. స్వరాజ్యకు ఆతే హుయే దేఖ్తీ హూ, ఇంకేముంది మనం యుద్ధంలో విజయం సాధించేస్తున్నాం, మనం స్వరాజ్యాన్ని సాధించాం అన్నట్లుగానే మనసు కనిపిస్తోంది. అలా అనిపించినటువంటి పరంతు దూసరే హీ క్షణమే, అలా మనసులో ఇంకా అనుకున్నానో లేదో ఇంక మనం స్వరాజ్యం సాధించేసినట్టే, ఆల్మోస్ట్ మనం శత్రువులను ఓడించామని అన్నట్లుగా సిచ్యువేషన్ అనిపిస్తుంది. కానీ ఇలా అనుకున్నటువంటి రెండో క్షణంలోనే మార్గమే హిమాలయ అడిజాతా హే, మార్గమే హిమాలయ అడిజానా అనేది మనం అండర్లైన్ చేసుకోవాలి, ఎందుకంటే ఇది ముహావరే. సో బడి ముసీబత్ ఆజానా, దీని అర్థం బడి ముసీబత్ ఆజానా. పెద్ద కష్టం వచ్చి పడిపోవడం. ఆ పెద్ద కష్టం అంటే ఎలాంటిదంటే అసలు దాటడానికి కూడా వీలు లేనటువంటి, అంటే ఇప్పుడు ఎవరైనా హిమాలయ పర్వతాలకు ఇటు నుంచి అటు వెళ్ళిపోగలమా, వెళ్ళలేము. సో మనం వెళ్ళే దారిలోని ఏదైనా ఒక అవరోధం వస్తేనే మనం దాంట్లో, అలాంటిది హిమాలయాల లాంటి అవరోధం అంటే ఎట్టి పరిస్థితుల్లోని దాటడానికి వీలు లేనంత సమస్య ఎదురుగా వచ్చి పడిపోతుంది. అంటే ఏంటి, విజయం సాధించేసాను అనుకునే లోపలే దానికంటే మించిన పెద్ద సమస్య వచ్చి అవరోధంగా నాకు ఎదురు పడుతుంది. దాన్నే మార్గమే హిమాలయ అడిజానా అనే ముహావరని వాడడం ఇక్కడ జరిగింది. ఉసే పార్ కర్తీ హూ, పోని అది కూడా ఎంతో కష్టం, హిమాలయ పర్వతాలను దాటడం అంటే అంత కష్టమైనటువంటి ఆ సమస్యను దాటడం కష్టమైనప్పటికీ కూడా ఎలాగో అలా కష్టపడి ఆ సమస్యని అధిగమిస్తే, ఉసే పార్ కర్తీ హూ, ఆ సమస్యని పార్ కర్నా అంటే టు ఓవర్కమ్, దాన్ని దాటివేయడం. సో ఆ హిమాలయాల పర్వతాల లాంటి కష్టమైనటువంటి సమస్యను కూడా దాటేసరికి మహాసాగర్కి డరావని లహరే తపేడే మారనే లగ్తీ హే. ఇప్పుడు హిమాలయాల లాంటి అంత కష్టమైన సమస్యను దాటి వెళ్ళేసరికి మహాసముద్రం యొక్క భయంకరమైనటువంటి అలలు వచ్చి గట్టిగా కొడుతున్నాయి. తపేడే మారన అంటే టు హిట్ వెరీ ఫోర్స్, టు హిట్ హార్డ్. సో అంటే ఏంటి, ఒక సమస్యని దాటి ముందుకు వెళ్తున్నాను, ఒక సమస్య వచ్చింది విజయం సాధించేస్తున్నాం అనుకునే టైం ఒక సమస్య వచ్చింది, చాలా కష్టమైన సమస్య, దాన్ని ఎలాగోలో దాటేశాను అనుకునేసరికి ముందుకు వెళ్ళేసరికి దానిపైన దానికంటే కష్టమైనటువంటి మరో సమస్య మళ్ళీ ఎదురవుతుంది. దాన్ని ఇక్కడ ఏం చెప్పామండి, భయంకరమైనటువంటి సముద్రపు అలల గట్టిగా వచ్చి కొట్టినట్లుగా వెంటనే దీన్ని దాటేసరికి మరొక సమస్య వచ్చి పడుతుంది. ఉన్సే చూస్తీము, పోనీ ఎలాగో ఆ పడవతో ఉన్నటువంటి ఆ పడవతోనే వాటిని కూడా ఫైట్ చేసి, జూజ్నా అంటే టు ఫైట్, లడనా టు ఫైట్ అంటే ఆ భయంకరమైనటువంటి అలలతో కూడా నేను ఎదుర్కొని ఫైట్ చేసి దాటడానికి ప్రయత్నం చేశాను, దాటాను. కానీ నావిక్ సోజాతే, నా పడవ నడపాల్సినటువంటి సెయిలర్స్ ఎవరైతే బోట్మెన్లు ఉంటారో వాళ్ళు నడపాల్సిన వాళ్ళు పడుకుంటూ పోతున్నారు. అంటే నేను వీటన్నిటితో యుద్ధం చేసి ముందుకు వెళ్తూ ఉంటే నన్ను నడిపించి తీసుకుని వెళ్ళాల్సినటువంటి నా బోట్మెన్లు నావికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పడుకుంటూ పోతున్నారు. సో నావిక్ సోజానా కా అర్థ్ క్యా హై, నావిక్ అంటే సెయిలర్, బోట్ మ్యాన్. సో ఆ నావిక్ సోజానా కా అర్థ్ క్యా హై, ఈమెని లీడ్ చేయవలసినటువంటిది ఎవరు, ఈవిడితో పాటు ఉండేటటువంటి సైన్యాధిపతి లేదా తోటి సామంతరాజులు, ఇందాక చెప్పుకున్నాం రావ్ సాహెబ్ అని కానీ తాత్యా అని కానీ ఇలా సేనా నాయక్ అని కానీ, వీళ్ళందరూ కూడా ఈవిడితో పాటుగా వీడిని ముందుకు నడిపించవలసినటువంటి వాళ్ళు, అంటే వీళ్ళు నావికులు లాంటి వాళ్ళు. ఈవిడ యుద్ధం చేస్తుంది, వాళ్ళు ముందుకు తీసుకుని వెళ్ళాలి సైన్యాన్ని అందరినీ కూడా. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారంట, సో జాతే హే
అంటే ఎంత కష్టపడినప్పటికీ కూడా ముందుకు తీసుకువెళ్ళవలసినటువంటి ఆ రావ్ సాహెబ్ కానీ, తాత్యా కానీ, సేనానాయక్ కానీ ఇలాంటి వాళ్ళందరూ కూడా రిలాక్స్ అయిపోతున్నారు లేదా పడుకుంటూ పోతున్నారంటే అర్థం ఇక్కడ వాళ్ళు కొంచెం నెగ్లిజెన్సీ అనేది చూపిస్తున్నారు అని ఇక్కడ ఆవిడ చెప్తుంది. దేకో జూహి ఉదర్ క్షితిజ్ పర్ దేకో, చూడు జూహి అక్కడ ఆ కార్నర్ లో చూడు. క్షితిజము అంటే కోన్ టైప్ లో, ఇప్పుడు కొండలు అవి ఉంటాయి, ఎత్తైనటువంటి భాగం చూసినట్లయితే పైన ఈ షేప్ లో ఉంటాయి, కోన్ షేప్ లో ఉంటాయి, దాన్ని మనం జనరల్ గా క్షితిజం అంటాం, ఎత్తైన భాగం, ఎత్తైన ప్రదేశం. లిటిల్ బిట్ హయ్యర్ దాన్ ద ఎర్త్ పొజిషన్ అని చెప్పొచ్చు మనం. సో ఉదర్ క్షితిజ్ పర్ దేకో, అక్కడ దూరంగా ఆ ఎత్తైన ప్రదేశంలో చూడమంటుంది. కైసి లప్ లపాతి హుయి లపేటే ఉట్ రహీ హై, అటు చూడు ఎలాగా బగబగా మండుతున్నటువంటి, లప్ లపాతి హుయి లపేటే అంటే బగబగా మండుతున్నటువంటి అగ్ని కీలలు అంటాం, అగ్ని జ్వాలలు పైకి ఎగిసిపడడం. అక్కడ చూడు దూరంగా ఆ అగ్ని జ్వాలలు ఎలా పైకి ఎగిసిపడుతున్నాయో. సారా ఆకాశ్, మొత్తం ఆకాశం అంతా కూడా ధూమ్ ఘటావోं से छाया हुआ है. छा जाना అంటే టు స్ప్రెడ్, వ్యాపక్ హోనా. छा जाना అంటే వ్యాపక్ హోనా. ధూమ్ కి ఘటావోं से छा जाना అంటే ఈ మంటల వల్ల ఏమవుతుంది, పొగ వస్తుంది. ధూమ్ అంటే పొగ. ఇక్కడ ఆ ధూమ్ కి ఘటావోं అంటే పొగలు, ఆ మంట వల్ల వచ్చినటువంటి పొగలతో మొత్తం అక్కడ ఉండేటటువంటి ఆకాశము అంతా కూడా ఆ పొగలతో పూర్తిగా కమ్మేసి నల్లగా అయిపోయి ఉన్నదన్నమాట. ప్రళయకి భూమిక హే, చూస్తుంటే ఎలా ఉందంటే ఏదో ప్రళయం అనేది ఇక్కడ రచించబోతున్నది, అంటే ఏదో ప్రళయమే సంభవించబోతున్నది. భూమిక అంటే జనరల్ గా రోల్, ప్రళయకి భూమిక అంటే ప్రళయం అనేటటువంటిది ఇక్కడ రోల్ చేయబోతుంది, ప్రళయం సంభవించబోతోంది అన్నట్టుగా ఉంది. లేకిన్ రావ్ సాహబ్ హై కి రక్త మండల్ కి ఛాయామే, అంటే ఇక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది, మంటలు రేగిపోయి రేపేంటో తెలియదు, ఇప్పుడే అందరూ నాశనం అయిపోతామా, చనిపోతామా, ఇక్కడితోనే అంతమైపోతామా అనే దీంట్లో ఉంటే, ఇలాంటి సందర్భంలో కూడా రక్తంతో నిండి ఉన్నటువంటి రక్త మండల్కి ఛాయామే అంటే చాలా మంది యుద్ధంలో పేకలు తెగబడి రక్తాలు కూడా అదంతా యుద్ధ భూమి అంతా రక్తపాతంతో నిండి ఉంటే, ఈ రక్త మండలం యొక్క నీడలో కూడా, అంటే ఈ రక్తం అడుగుల్లో కూడా यशो आराम में मशगूल है. यशो आराम అంటే बिना किसी बिना किसी बाधा के जीवन जीना, ఎలాంటి బాధ, ఎలాంటి బెరుకు జంపు, ఎలాంటి బాధ్యత లేకుండా హాయిగా జీవించడాన్ని ఏమంటారండి, యశో ఆరాం జీనా అంటాం. ఇక్కడ రావ్ సాహెబ్ గురించి చెప్తున్నారు. ఇక్కడ పరిస్థితి అంతా కూడా ఇంత సీరియస్ గా ఉంటే ఇలాంటి కండిషన్ లో కూడా ఆయన వెళ్ళి ఎంతో ఆనందంగా అన్ని మర్చిపోయి సుఖంగా, సంతోషంగా, విలాసంగా ఆయన జీవితాన్ని హాయిగా ఇప్పుడు ఇలా టెంట్లోని వాటిలో పడుకుంటూ లగ్జరియస్ గా గడపడంలో మష్గూల్ హే. మష్గూల్ అంటే బిజీ, అంటే హ్యాపీగా, ఆనందంగా, రిలాక్స్డ్ గా జీవించడంలో ఆయన బిజీగా ఉన్నాడు ఇంత సీరియస్ సిచ్యువేషన్ లోని కూడా అని చెప్పి, ఆవేశమే ఆతే ఎంతో ఉక్రోషంతో, ఎంతో ఆవేశంతో వచ్చి మాట్లాడుతూ సహసా మౌన్ హో జాతి, సడన్ గా ఒక్కసారిగా నిశ్శబ్దం అయిపోతుంది. జూహీ కుచ్ కహనే కే లియే ముహ్ ఖోల్తీ హై, ఆమెకి ఏదో సమాధానం చెప్దామని పక్కనే ఉన్న జూహీ మాట్లాడబోతుంటే, ముహ్ ఖోల్తీ హై కి మహారాణి ఫిర్ బోల్ ఉఠతీ హై, ఈమె ఏదో మహారాణికి సర్ది చెప్దాం అనుకునే లోపల మళ్ళీ రాణి లక్ష్మీబాయి మాట్లాడటం మొదలు పెడుతుందంట. జూహీ మైనే ప్రతిజ్ఞా కీ థీ కి మై అప్నీ ఝాన్సీ నహీ దూంగి. జూహీ నేను ప్రతిజ్ఞ చేశాను, ఎట్టి పరిస్థితుల్లోని కూడా నా ఝాన్సీని ఎవరికి కూడా ఇచ్చేది లేదు, ఎట్టి పరిస్థితుల్లోనూ నా ఝాన్సీని నేను ఎవరికి కూడా ఇవ్వను. లేకిన్ ఝాన్సీ హాత్ సే నికల్ గయి జూహీ, అప్పుడే ఉత్సాహంగా చెప్తుంది, కానీ వెంటనే మళ్ళీ ఒక రకమైనటువంటి నైరాశ్యం ఆవిడ వాయిస్ లో వినబడుతుంది. కానీ ఆ ఝాన్సీ నా చేతుల్లో నుంచి జారిపోతుంది జూహీ అని చెప్పింది సహసా తీవ్ర హోకర్. నహి ఝాన్సీ హాత్ సే నహి నికలి, లేదు ఇంకా ఝాన్సీ చేతిలో నుంచి చేజారిపోలేదు. మే అప్ని ఝాన్సీ నహి దూంగి, ఎట్టి పరిస్థితుల్లోనూ నా ఝాన్సీ రాజ్యాన్ని ఎవరికి ఇచ్చేది లేదు. మై అకేలీ హూ, రావ్ సాహెబ్ రాలేదు, తాత్యా రాలేదు, సేనానాయక్ రాలేదు, వాళ్ళు విలాసాల్లోని హ్యాపీగా ఉన్నారు. ఇప్పుడు నేను ఒక్కరినే అయిపోయాను. మై అకేలీ హూ, నేను ఒంటరిగా అయిపోయాను. లేకిన్ ఉస్సే క్యా, ఒంటరి అయితేనేమి, మై అకేలీ హీ ఝాన్సీ లేకర్ రహూంగి, నేను ఒక్కరినే ఝాన్సీ ఎదురుగుండా ఉండి ఝాన్సీని నా అధీనంలో పెట్టుకొని అక్కడికి వెళ్ళి ఉంటాను, అంటే అక్కడికి వెళ్ళి యుద్ధం చేయడానికి ఒక్కరినైనా పర్వాలేదు, నేను ఒక్కరినే వెళ్ళి యుద్ధం చేస్తానని చెప్తోంది. అప్పుడు జూహీ ఇలా అంది,
కౌన్ కహతా హై ఆప్ అకేలీ హై మహారాణి, మహారాణి మీరు ఒంటరి వాళ్ళని ఎవరు చెప్పారు? ఆప్ తో గీతా పढ़ती है, గీత అంటే భగవద్గీత, ఆప్ తో గీతా పढ़ती है, మీరు భగవద్గీత చదువుతారు. ఫిర్ యహ్ నిరాశ కైసి, మరి ఈ నిరాశ ఎందుకు? మరి భగవద్గీత ఎందుకు చదువుతున్నారు? ఇక్కడ ఎందుకు స్ట్రెస్ ఇచ్చారు? భగవద్గీత అనేటటువంటిది ఏం చెప్తుంది? మనకి ఎన్నో రకాలైనటువంటి నైతిక విలువలని నేర్పిస్తుంది. అంటే ఏంటి? ధర్మాన్ని మనం కాపాడితే ధర్మం మనల్ని కాపాడుతుంది. అలాగే అంతిమంగా విజయం అనేటటువంటిది ఎప్పుడు ధర్మానిదే. సో ఇలాంటివన్నీ కూడా అన్యాయాన్ని అవసరమైతే అన్యాయంతో ఎదిరించాలి, న్యాయం సాధించాలంటే అన్యాయాన్ని అన్యాయంగా ఎదిరించడంలో కూడా ఒక్కొక్క సందర్భంలో తప్పు లేదు. సో ఇవన్నీ ఏంటండి? ఒక రకమైనటువంటి విలువల్ని, ఒక రకమైనటువంటి సూత్రాలని మన జీవితానికి ఆ ఇతిహాస గ్రంథాలు అనేటటువంటి నేర్పిస్తాయి. సో అందులో ఉంటుంది నిరాశ అనేటటువంటిది దుఃఖానికి కారణమవుతుంది. ఆ దుఃఖం అనేటటువంటిది ఉంటే మనం ఏ పని కూడా సాధించలేమని చెప్తారు. కాబట్టి మీరు చాలా గొప్పవాళ్ళు, మీరు గీత సారాంశాన్ని చదువుతారు, మరి ఈ నిరాశ ఎందుకు ఇలాగ మీలోని అని జూహి అడిగితే, మై నిరాశ నహీ హూ, లేదు జూహి, నేను ఎంత మాత్రం నిరాశ చెందట్లేదు. ఇక్కడ నిరాశ అనుంది, ఆశ నిరాశ ఆపోజిట్ వర్డ్స్. అలాగే ఇందులో నిరాశలో నిర్ అనేటటువంటిది ఉపసర్గ కింద మనం చెప్పుకుంటాం, నిరాశలో నిర్. అలాగే దీన్ని సంధి విడదీస్తే నిహ్ ప్లస్ ఆశ, నిహ్ ప్లస్ ఆశ సంధి విడదీస్తే. ఉపసర్గ రాస్తే మాత్రం నిర్ అని రాయాలి, రా కింద గీత పెట్టాలి. గీత అక్కర్లేదు, నా కింద నిర్ అని రాస్తే సరిపోతుంది. సో నిర్ ప్లస్ ఆశ అని తీసుకుంటాం అక్కడ. मैं निराश नहीं हूँ, मैं जानती हूँ कि मैं ఝాన్సీ లేకర్ रहूंगी, నాకు బాగా తెలుసు ఎట్టి పరిస్థితుల్లోనూ నేను ఝాన్సీని విడిచిపెట్టను, నేను ఝాన్సీని తీసుకునే, నేను ఎలాగైనా సరే ఝాన్సీని తీసుకునే తీరుతాను. లేకిన్ క్యా తుమ్ నహీ జాన్తీ, కానీ నీకు తెలీదా? ఉస్ దిన్ బాబా గంగదాస్ నే ముజ్సే క్యా కహా థా, ఆ రోజు బాబా గంగదాసు నాతో ఏమన్నాడు? ఈ పారాగ్రాఫ్ నుంచి మనకు క్వశ్చన్ అడుగుతాడు. కాబట్టి బాబా గంగదాస్ నే క్యా కహా అనేటటువంటి క్వశ్చన్ అడుగుతాడు. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఈ పారాగ్రాఫ్ వినాలి, డైరెక్ట్ ఆన్సర్ క్వశ్చన్ ఎక్కడ ఉండదు. ఉస్ దిన్ బాబా గంగదాస్ జీ నే ముజ్సే క్యా కహా థా, ఆ రోజు నీకు గుర్తుందా బాబా గంగదాసు నాతో ఏం చెప్పారు? ఈ బాబా గంగదాస్ అనే వాళ్ళు ఎవరు? వీళ్ళకి మంచి చెడు చెప్పేటటువంటి మంత్రులు, వాళ్ళందరూ చుట్టుపక్కల పెద్దవాళ్ళు పండితులు ఉంటారు కదండి, అలాంటి వాళ్ళలో ఈ బాబా గంగదాస్ కూడా ఒకరు. ఈయన ఏం చెప్పారంటే అప్పుడు, జబ్ తక్ హమారే సమాజ్నే, ఎప్పటి వరకు అయితే మన సమాజంలో మన చుట్టుపక్కల ఉండేటటువంటి ప్రజల్లో చువాచూత్ అంటే అస్పృశ్యత, అన్టచబిలిటీ అంటే అంటరానితనం, అంటే తక్కువ జాతి ఎక్కువ జాతి అనేటటువంటి తారతమ్యాలతో అంటరానితనంతో ఉండడం. और ऊंच नीच का भेद, అలాగే హెచ్చు తగ్గులు సమాజంలో ధనం పరంగా కావచ్చు లేదా కులమతాల పరంగా కావచ్చు, ఏవైతే ఊంచి నీచ్గా భేద్ జో హై, హెచ్చు తగ్గులు ఏవైతే ఉంటాయో, భేద్ నహీ మిట్ జాతా, ఎప్పటి వరకైతే ఈ భేదాభిప్రాయాలు నహీ మిట్ జాతా, మిట్ జానా అంటే చెరిగిపోవడం, నహీ మిట్ జానా అంటే చెరగకపోవడం, అంటే ఎప్పటి వరకైతే ఈ తారతమ్యాలు చెరిగిపోవో, అంటే మనుషుల మధ్యలో ఈ అంటరానితనము హెచ్చు తగ్గులు అనేటటువంటి ఉంటూ ఉంటాయో, అలాగే జబ్ తక్ హమ్ విలాస ప్రియతాకో చోడ్కర్, ఎప్పటి వరకు అయితే మనము అంటే ఇక్కడ ఎవరు? దేశాన్ని పరిపాలించే పాలకులు ఎప్పటి వరకు అయితే విలాస ప్రియతకు చోడుకర్, విలాసాలు లగ్జరియస్ లైఫ్, విలాసాలు అనేటటువంటి వాటిని విడిచిపెట్టి జనసేవకు నహీ బన్ జాతే, ప్రజలకి సేవ చేసేటటువంటి సేవకులుగా ఎప్పటి వరకు అయితే మారరో, తబ్ తక్ అప్పటి వరకు కూడా స్వరాజ్య నహీ మిల్ సక్తా, స్వతంత్రం అనేటటువంటిది లభించదు. వహ్ మిల్ సక్తా హై కేవల్ సేవా తపస్య और బలిదాన్ సే, ఆ స్వతంత్రం కావాలి అంటే ఎలా వస్తుంది? సేవ, నీ తాలూకా దేశానికి, నిన్ను కన్నటువంటి నీ మాతృభూమికి సేవ చేయడం ద్వారా. అలాగే తపస్య, దాన్ని రక్షించడం అనేటటువంటి ఒక తపోకార్యంగా భావించి, తపస్సులాగా భావించి నువ్వు కష్టపడినప్పుడు. అలాగే బలిదాన్, అవసరమైతే నీ మాతృభూమి కోసం నువ్వు ప్రాణాన్ని త్యాగం చేసినప్పుడు మాత్రమే ఆ స్వరాజ్యం అనేది లభిస్తుంది అని లక్ష్మీబాయి చెప్పింది. అంటే దీని అర్థం ఏంటి? అక్కడ రావ్ సాహెబ్, తాత్యా వీళ్ళందరూ కూడా విలాసాల్లో మునిగి తేలుతున్నారు. ఎప్పటికీ కూడా వాళ్ళ ఆలోచనల్లో వాళ్ళు గొప్పవాళ్ళు, హెచ్చు తగ్గులు, ధనికులు అనేటటువంటి భేదాభిప్రాయాలు ఉన్నాయి, అంటరానితనం అనేటటువంటి ఇంకా వాళ్ళ చుట్టూ ఇంకా తిరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఈవిడ ఇక్కడ చెబుతూ ఆ నిరాశ అనేటటువంటిది నేను ఓడిపోతానో గెలుస్తానో అన్న దాని మీద లేదు, కానీ బాబా గంగదాస్ చెప్పింది మాత్రం ఇప్పటికీ కూడా అది అలా కొనసాగుతుంది. కాబట్టి నాకు దాని గురించి చింత, దాని గురించి బాధగా ఉంది అనేటటువంటి భావాన్ని చెప్తోంది.
సో ఇక్కడ బలిదాన్ అనే పదం ఉంది. బలిదాన్ అంటే సాక్రిఫైస్, త్యాగము, త్యాగం అని చెప్పి రాసుకోవచ్చు. ఆ మాటకి జూహి ఏం చెప్పింది, లేకిన్ మహారాణి ఉన్హోనే యహ్ భీ తో కహా, కానీ మహారాణి ఆయన ఇది కూడా చెప్పారు कि स्वराज्य प्राप्ति से बढ़कर है स्वराज्य की स्थापना के लिए భూమి తయారు కర్నా. అయితే ఆయన ఈ విషయం కూడా చెప్పారు, మహారాణి మీకు ఇది గుర్తుందా, స్వరాజ్యం సాధించడం అనేటటువంటిది గొప్ప విషయమే, కానీ స్వరాజ్య ప్రాప్తి సే బడ్కర్ అంటే అంతకన్నా గొప్పది, స్వరాజ్యం సాధించడం కన్నా గొప్ప విషయం ఏంటని చెప్పారు ఆయన, స్వరాజ్యకి స్థాపనకి వెళ్ళి భూమి తయారు కర్నా. ఆ స్వరాజ్యం అనేటటువంటి ఒక గొప్ప విషయాన్ని సాధించాలి అంటే దానికి అవసరమైనటువంటి భూమికి తయారు కర్నా, బేస్మెంట్, ఇదే చెప్పుకున్నాం మనం. అసలు ఒక పెద్ద బిల్డింగ్ కట్టాలంటే ముందు కట్టడానికి అనువైనటువంటి స్థలం కావాలి. అలాగే స్వరాజ్యం, స్వతంత్రం అనేటటువంటి ఒక గొప్ప లక్ష్యాన్ని సాధించాలంటే దానికి కావాల్సినటువంటి ప్లాట్ఫామ్ అంటాం మనం, దానికి కావాల్సినటువంటి మార్గం, ఆ మార్గాన్ని నిర్మించడం అనేటటువంటిది అంతకన్నా గొప్ప విషయము అని ఆయన చెప్పారు. స్వరాజ్యకి ఇంకా పత్తర్వన్నా, ఆ స్వతంత్రం సాధించడానికి అవసరమైనటువంటి పునాది రాయిగా మారడం. స్వరాజ్యకి నీవుగా పత్రబన, నీవంటే చెప్పుకున్నాం బునియాద్, పునాది. సో ఆ స్వరాజ్యం సాధించడానికి అవసరమైనటువంటి ఆ ఫౌండేషన్ స్టోన్ ని అవ్వడం ఇంకా గొప్ప విషయం. అంటే పునాది రాయి వేయడం అంటే మొదటి అడుగు వేయడం అనేటటువంటిది ఇంకా గొప్ప విషయం అని ఆయన చెప్పారు. సఫలత ఔర్ అసఫలత దైవకే హాత్ మే హై. సఫలత అసఫలత ఒకదానికొకటి ఆపోజిట్ వర్డ్స్. ఇక్కడ స్వరాజ్యకి నీవుక పత్తర్ బన్నా అనేటటువంటి లైన్ ఉంది. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ లైన్, మనకి ఆన్సర్స్ లో ఎక్కువగా మనం వాడాల్సినటువంటి సెంటెన్స్ ఇది, కాబట్టి అది అండర్లైన్ చేసుకుంటే మంచిది. అంటే స్వరాజ్య సేవి బడ్కర్ హి స్వరాజ్య కే లియే భూమి కి స్థాపన కర్నా, అర్థాత్ స్వతంత్రతాకి నీవుక పత్తర్ బన్నా. అంటే స్వరాజ్యం సాధించడం కన్నా స్వరాజ్యంకి ఏర్పరచుకోవడానికి అవసరమైనటువంటి అరేంజ్మెంట్స్ చేయడం అనేది ఇంకా గొప్ప, అంటే ఇనిషియేషన్ తీసుకుని మొదటి అడుగు వేయడం అనేది ఇంకా గొప్ప విషయం. దాన్నే మనం ఇక్కడ స్వతంత్రాని కోసం, స్వతంత్ర పోరాటానికి పునాది రాయి వేయడం అని చెప్పాం. సో ఆవిడ ఇంకా ఏం చెప్తుంది జూహి, సఫలత ఔర్ అసఫలత దైవకే హాత్ మే హై. సక్సెస్ ఆర్ ఫెయిల్యూర్ అనేటటువంటివి రెండు కూడా అదృష్టం లాంటివి, అంటే దేవుడి చేతిలో ఉంటాయి, మన చేతిలో ఉండదు, కష్టపడడం వరకే మన చేతిలో ఉంటుంది. లేకిన్ కానీ నీవుకే పత్తర్ బన్నేసే హమే కౌన్ రోక్ సక్తా హై. కానీ మనం ఈ రోజు ఏం చేద్దాం అనుకుంటున్నాం, ఎంతో మందికి స్ఫూర్తినివ్వడం కోసం ఒక స్వతంత్ర పోరాటాన్ని ప్రారంభించాలని చెప్పి మనమే పునాదిగా మారాలని అనుకుంటున్నాం. సో దీనికి గెలుపు ఓటంతో సంబంధం లేదు, దీన్ని ఆపేవారు ఎవరూ లేరు, ఆ భగవంతుడు కూడా దీన్ని ఆపలేడు. కాబట్టి ఇస్తే ఆమె కౌన్ రోక్ సక్తాయి. కాబట్టి మనం ఈ రకంగా పోరాటంలో మనల్ని ఆపేవారు ఎవరున్నారు, వహ్ హమారా అధికార్ హై. ఈ రకంగా పోరాడడం హమారా అధికార్ హై, అధికార్ అంటే హక్కు అని ఆమె ఎంతో గొప్పగా చెప్పింది. लक्ष्मीबाई मुस्कुराकर नवी, शबाश मेरी कर्नल, तुम लोगों से मुझे यही आशा है. शबाश मेरी कर्नल, నా కర్నల్. కర్నల్ అంటే చెప్పాము, ఒక సైన్య విభాగాన్ని నడిపించేటటువంటి సైనికాధికారిని కర్నల్ అంటాం. సో ఇక్కడ జూహి ముందర్ అనేటటువంటి వాళ్ళు సైనికాధికారులు, కాబట్టి వాళ్ళని కర్నల్ అని ఇవి తెలుస్తుంది. సబాష్ మేరీ కర్నల్, అద్భుతంగా మాట్లాడావు. తుమ్ లోగోం సే ముజే యహీ ఆశా హై. మిమ్మ ఈ నుండి అంటే నా కర్నల్స్ అయినటువంటి మీ నుండి నేను కోరుకునేటటువంటిది, ఆశించేటటువంటిది ఇదే. జిస్ స్వరాజ్య కి నీమ్ తుమ్ జైసీ నార్యా బన్నే జా రహీ హై. ఏ స్వరాజ్యం కోసమైతే పునాదిరాలుగా మారాలని చెప్పి తుమ్హారీ జైసీ నార్యా, నీలాంటి వీర వనితలు, నీలాంటి మహిళలు. నారీ కా అర్థ క్యా హై, మహిళా, స్త్రీ. నారీ అంటే మహిళ, స్త్రీ. సో ఏ స్వరాజ్యాన్ని స్థాపించడానికి అయితే పునాదిగా మారడానికి నీలాంటి వీర వనితలు, గొప్ప మహిళలు ముందుకు వస్తున్నారో వహ్ నిశ్చిత్ హీ మహాన్ హోగా. తప్పకుండా ఆ పునాది ఏదైతే మనం వేయబోతున్నామో అది తప్పకుండా ఎంతో గొప్పది. మహాన్ హోగా, నిశ్చిత్ హీ మహాన్ హో, నిశ్చయ్ హీ మహాన్ హోగా. నిశ్చయ్ అంటే తప్పకుండా, మహాన్ హోగా గొప్పదవుతుంది. ముజే ఇస్ బాత్ కి చింతా నహీ హై. నాకు ఈ విషయంలో బాధగా లేదు. ఏ విషయంలోనంట, వహ్ మేరే జీవన్ కాల్ మే ఆతా హై యా నహీ ఆతా. స్వరాజ్యం అనేటటువంటిది నేను బతికి ఉండగా, మేరే జీవన్ కాల్ మే, నా జీవిత కాలం అంటే నేను బతికి ఉండగా ఆ స్వరాజ్యం అనేటటువంటిది వస్తుందో రాదో దాని గురించి నాకు చింత లేదు. లేకిన్ ముజే ఇస్ బాత్ కా దుఃఖ్ అవశ్య హై. కానీ నాకు ఈ విషయం అంటే అది వస్తుంది రాలేదు అన్న దాని గురించి నాకు ఆశ లేదు. కానీ నాకు బాధ ఎందుకు కలుగుతోంది అంటే ఈ విషయం కోసం ఎక్కువగా బాధ కలుగుతుందండి. ఎందుకు, ఏంటి ఆ విషయం అంటే, हमारे पास तात्या जैसे सेनापति है.
మన దగ్గర తాత్య లాంటి ఎంతో దేశభక్తి కలిగినటువంటి, స్వామి భక్తి కలిగినటువంటి, గొప్ప డిసిప్లిన్ ఉన్నటువంటి, క్రమశిక్షణతో ఉన్నటువంటి సైన్యాధిపతి ఉన్నాడు. తాత్య లాంటి సైన్యాధిపతి ఉన్నాడు. फिर भी हमारी सेना में अनुशासन नहीं है. अनुशासन అంటే డిసిప్లిన్, క్రమశిక్షణ. అయితే తాత్య లాంటి ఇంత గొప్ప సైన్యాధిపతి, దేశభక్తుడు మనకి మన దీంట్లో సైన్యంలో ఉన్నప్పటికీ కూడా ఇప్పటికీ మన సైన్యంలో క్రమశిక్షణ అనేటటువంటిది లేకపోవడం నాకు చాలా బాధను కలిగిస్తోంది. హమారే పాస్ గ్వాలియర్ కా కిలా హై. మన దగ్గర ఇంకా చేతిలో గ్వాలియర్ కోట ఉంది. ఫిర్ భీ హమ్ కుచ్ నహీ కర్ పా రహే. ఒక కోట మన అధీనంలో ఉన్నా కూడా మనం ఇంకా ఏమీ చేయలేకపోతున్నాం. క్యో జాంతీ హో క్యో, ఎందుకో చెప్పగలవా అని చెప్పి జూహీని అడిగితే, జాంతీ హూ మహారాణి హమ్ విలాసతా మే డూబ్ గయే హై. తెలుసు మహారాణి, మనము విలాసాల్లో మునిగి తేలుతున్నాం. మనం విలాసాల్లో మునిగిపోయి ఉన్నాం. డూబ్నా అంటే మునిగిపోవడం. విలాసాల్లో మునిగిపోయి ఉన్నాం అంటే యుద్ధంలో ఏమాత్రం విశ్రాంతి తీసుకోవడానికి ఖాళీ వచ్చినా దాన్ని వీళ్ళు నెక్స్ట్ యుద్ధం చేయడానికి ఎలా ప్లాన్ చేసుకోవాలనే దానికోసం రావు సాహెబ్ వాళ్ళు ఆలోచించకుండా ఆ దొరికిన దాన్ని ఎంటర్టైన్మెంట్ కోసం ఉపయోగించుకుంటున్నారు. దానివల్ల మహారాణి లక్ష్మీబాయి చాలా బాధపడుతూ ఉన్నదన్నమాట. తभी ముస్కురాతి హుయి ముందర్ వహా ప్రవేశ్ కర్తీ హై. వీళ్ళు ఇలా మాట్లాడుకుంటుంటే ఇంతలో కూడా నవ్వుకుంటూ ముందర్, మరొక కర్నల్ అని చెప్పుకున్నాం కదా, ఆవిడ నవ్వుతూ అక్కడికి వస్తుందంట. ముందర్ కౌన్ కాతా హై కి హమ్ విలాసతా మే డూబ్ గయే హై. ఇక్కడ ఎవరో చెప్తున్నారు అంటే జూహీ చెప్పింది కదా మనం విలాసాల్లో మునిగిపోయి ఉన్నాం మహారాణి అని చెప్పి. ఎవరు చెప్తున్నారు ఇక్కడ విలాసాల్లో మనం మునిగిపోయి ఉన్నామని చెప్పి? విలాసతా మే డూబే హే రావ్ సాహెబ్. విలాసాల్లో మునిగిపోయి ఉన్నది మనం కాదు, రావ్ సాహెబ్. బాందాకి నవాబ్. ఆ బాందాకి నవాబ్, బాందా అనే ప్రాంతానికి నవాబ్ చక్రవర్తి అయినటువంటి మన రావ్ సాహెబ్ గారు విలాసాల్లో మునిగి ఉన్నారు. విలాసాల్లో సేనాపతి తాత్య, అంతేకాదు అతని సైన్యాధ్యక్షుడైనటువంటి తాత్య, వాళ్ళు విలాసాల్లో మునిగిపోయి ఉన్నారు, మనం కాదు అని చెప్పింది. సో జూహీ వెంటనే సమాధానంగా నహి ముందర్ సేనాపతి నహి, లేదు ముందర్ సైన్యాధిపతి మాత్రం కాదు అని చెప్పి సమాధానం చెప్పింది. అంటే రావు సాహెబ్ విలాసాల్లో మునిగి తేలుతున్నాడు అంటే ఒప్పుకుంటాను, కానీ సైన్యాధిపతి మాత్రం కాదని చెప్పింది. ముందర్ ముస్కురాతి హై, నవ్వుతుంది. మళ్ళీ నవ్వి ముందర ఇలా అంటుంది, ఓ సంజీ తుమ్తో ఉన్కా పక్షులోగి హీ. ఓ అది మర్చిపోయాను అన్నట్టు, నువ్వు అతని పక్షాన్ని సపోర్ట్ చేస్తావు కదా, నువ్వు అతనికే సపోర్ట్ చేస్తావు కదా, నేను ఆ విషయమే మర్చిపోయాను అనేసరికి జూహీ చాలా గట్టిగా దృఢ స్వరమే, మే ఉస్కా పక్ష నహీ లేతి. నేను ఎవరి సపోర్ట్ చేయట్లేదు, నేను ఆయన వైపు ఏమీ కూడా వంత పాడట్లేదు. లేకిన్ జో తథ్య హై, తథ్య కా అర్థ హై సచ్. లేకిన్ జో తథ్య హై, కానీ నేను చెప్పింది ఏదైతే నిజం ఉందో దానికి సపోర్ట్ చేస్తున్నాను, నేను ఆయనకి సపోర్ట్ చేయట్లేదు. ఉస్కో చిపాయా నహీ జా సక్తా. నిజం అనేటటువంటిది ఏదైతే ఉందో దాన్ని ఎవరు కూడా చిపానా అంటే టు హైడ్, దాచడం, దాన్ని ఎవరు కూడా దాచలేరు అని చెప్పింది. సర్దార్ తాత్య రావ్ సాహబ్ కో అప్నే తన్ మన్ కా స్వామి మాన్తే హై. సర్దార్ తాత్య, సేనాపతి అయినటువంటి తాత్య రావ్ సాహెబ్ గారిని మనసా వాచా కర్మణ తన యొక్క ప్రభువుగా భావిస్తారు. అంటే తన యొక్క స్వామి, అంటే తన యొక్క యజమానిగా భావిస్తారు. అతను ఏం చెప్తే అది చేస్తాడు అని చెప్పేసరికి ముందర ఔర్ తుమ్ ఉన్కో అప్పనా స్వామి మాన్తీ హో. అవునవును, ఆయనేమో రావ్ సాహెబ్ గారిని తన యొక్క ప్రభువు, యజమాని, స్వామి అనుకుంటే నువ్వేమో తాత్య గారిని నీ యొక్క ప్రభువు, స్వామి అనుకుంటావు అని చెప్పి వ్యంగ్యంగా మాట్లాడింది జూహీ. హా మే ఉన్కో అప్నా స్వామి మాన్తీ హూ. అవును, నువ్వు చెప్పింది నిజమే, నేను తాత్యాని నా యొక్క స్వామిగా, నా యొక్క ప్రభువుగా భావిస్తాను. ఔర్ మాన్తీ రహూంగి, అంతేకాదు ఎప్పుడూ అలాగే భావిస్తూనే ఉంటాను. లేకిన్ ఉన్సే భీ అధిక్ మే మహారాణి కో అప్నా స్వామి మాన్తీ హూ. కానీ నేను తాత్య కన్నా ఎక్కువగా నా ప్రభు ఎవరు అని అనుకుంటే నేను మహారాణిని నా యొక్క ప్రభువుగా భావిస్తాను. ఔర్ మహారాణి సే భీ బడ్కర్, మహారాణి కన్నా ఎక్కువగా అపనే దేశ్ కో అప్నా స్వామి మాన్తీ హూ. నా దేశాన్ని నేను నా ప్రభువుగా భావిస్తాను. దేశ్ కే లియే మై సర్దార్ కో భీ టుక్రా సక్తీ హూ. నేను నా దేశం కోసం అవసరమైతే ఆ సైన్యాధిపతి తాత్యాన్ని కూడా అవసరమైతే టుక్రా శక్తి, టుక్రానా అంటే తిరస్కార కన్నా, చోడుదేనా, అవసరమైతే నేను స్వామి, నా ప్రభువు, నా సర్వస్వం అనుకుంటున్నాను అంటున్నావు కదా తాత్యాని, అవసరమైతే నేను అతన్ని కూడా విడిచిపెట్టేస్తాను. టుక్రా చుకీ హూ. ఎప్పటి వరకు ఎందుకు, ఈ క్షణంలో ఉంటే అతన్ని నేను పూర్తిగా కంప్లీట్గా విడిచిపెట్టేస్తున్నాను. అతనితో ఇంక నేను ఎలాంటి సంబంధం కూడా లేదు, అతన్ని విడిచిపెట్టేశాను అని చెప్పింది.
ఇందులో ఇప్పుడు ముందర్ సక్ పకాకర్. సక్ పకానా అంటే మనం పొరపాటున ఎవరినైనా ఒక మాట అనేస్తే దాన్ని సరిదిద్దుకోవడానికి కవర్ చేసుకోవడం కోసం సర్దుకుంటూ మాట్లాడతాం తడబడుతూ. దాన్ని సక్ పకానా అంటాం. మరి కొంచెం సర్దుకొని మాట్లాడడం. జూహీ తూతో నారాజ్ హో గయి. నారాజ్. నారాజ్ అంటే అర్థం క్రోధిత్. क्रोधित होना. नाराज होना అంటే क्रोधित होना. టు బికమ్ యాంగ్రీ. ఏ జూహీ तुम क्रोधित हो गई. జూహీ నువ్వు చాలా కోపం పడిపోతున్నావు. मेरा यह मतलब नहीं था. నా ఉద్దేశం మతలబ్ అంటే ఉద్దేశం ఒపీనియన్. मेरा मतलब यह वह नहीं था. నా తాలూకా ఒపీనియన్ అది కాదు. నేను ఆ అర్థంలో అంటలేదు. मैं तो केवल इतना ही कहना चाहती थी. నేను కేవలం ఏం చెప్దాం అనుకుంటున్నానంటే जब तूने उन्हें अपना स्वामी मान लिया है. ఎప్పుడైతే నువ్వు అతన్ని నీ యొక్క స్వామి నీ యొక్క ప్రభువు అని నువ్వు అంత గొప్పగా భావించావు కదా తో తూ ఉన్హే రోక్తి క్యో నహీ. మరి అలాంటప్పుడు ఆయన విలాసాల్లో మునిగుతున్నప్పుడు నువ్వెందుకు అతన్ని ఆపట్లేదు అని చెప్పి ముందర అడిగింది. అప్పుడు లక్ష్మీబాయి ఈ రకంగా మధ్యలో ఇంటర్ఫీర్ అయ్యి సమాధానం చెప్పింది. జూహీని ఉన్హే రోకా హే ముందర్. జూహీ అతన్ని ఆపింది. మై జాంతీ హూ. ఆ విషయం నాకు తెలుసు. జబ్ రావ్ సాహబ్ కే కహనే పర్. ఎప్పుడైతే రావ్ సాహెబ్ గారు తాత్యాతో చెప్పారో కహనే పర్ తాత్యా ఇసే నాచనే కే లియే బులానే కో ఆయే థే. అంటే రావ్ సాహెబ్ చెప్పాడు జూహీ బాగా నాట్యం చేస్తుంది అనమాట. సో వీళ్ళు విలాసాల్లో మునిగి ఉంటున్నారు కదా ఆ రావ్ సాహెబ్ గారు తాత్యాతో చెప్పారనమాట జూహీని తీసుకుని వచ్చి నాట్యం చేయించమని. ఆ విషయమై తాత్య జూహీని అడిగినప్పుడు ఇస్నే ఉన్కో బురీ తరహ సే దుత్కార్ దియా థా. ఆ విషయం అతను వచ్చి నాట్యం చేయడానికి అతని ముందు నాట్యం చేయడానికి రమ్మన్నప్పుడు ఎంతో బ్యాడ్గా బురీ తర ఎంతో బ్యాడ్గా ఎంతో ఏమంటామంటే హార్ష్గా ఎంతో కఠినంగా దుత్కార్ దియాత. దుత్కార్ కన్నా అర్థే గాలి దేనా యా తిరస్కృత్ కన్నా అంటే వ్యతిరేకించడము లేదా తిరిగి అవతల వాళ్ళని దూషించడం తిట్టడం. అంటే ఏంటి ఇలాంటి పరిస్థితుల్లో మీరు విలాసాల్లో ఉన్నదే తప్పు తిరిగి నాట్యం చేయడానికి పిలుస్తావా అని చెప్పి చాలా గట్టిగా చీవాట్లు పెట్టింది అంటాం. సో దుత్కార్దేనా అంటే అర్థం చీవాట్లు పెట్టడం. అప్పుడు ఈమె గట్టిగా అతనికి తిట్టడం తిరస్కరించడం కూడా జరిగింది నాకు తెలుసు అని చెప్పి లక్ష్మీబాయి చెప్పింది. అప్పుడు జూహీ ఇలా అంటుంది. హా రాణి మై స్వరాజ్యకే లియే నాచ్ సక్తి హూ. అవును మహారాణి నేను స్వతంత్రం లాభిస్తుంది అంటే కనుక చనిపోయే వరకైనా సరే నాట్యం చేస్తాను. స్వరాజ్యకే లియే మై నాచ్ సక్తి హూ. స్వతంత్రం కోసం నేను నాట్యం చేయగలను. బరాబర్ నాచ్తీ రహూంగి. అంతేకాదు స్వతంత్రం వచ్చే వరకు నాట్యం చేయమన్నా నాట్యం చేస్తూనే ఉంటాను. పరంతు విలాసతా మే డూబ్నే కే లియే अपनी कला को किसी के गले की फांसी नहीं बना सकती हूँ. गले की फांसी అంటే ఉరితాడు. గల అంటే మెడ, ఫాన్సీ అంటే ఉరి. గలేకి ఫాన్సీ అంటే మెడకి ఉరితాడు. నేను ఎప్పుడైనా సరే దేశం కోసం లేదా స్వతంత్రం లభిస్తుందంటే నాట్యం చేస్తూనే ఉంటాను. కానీ ఎవరో విలాసాల్లో మునిగి తేలడానికి వాళ్ళని ఆనందపరచడానికి అని చెప్పి మరొకరి గొంతులకి ఉరితాడని నేను బిగించలేను. నా నాట్యాన్ని నా కళ ఏదైతే ఉందో ఆ కళని మరొకరి ఊరికి అంటే మరొకరి ప్రాణాలు తీయడానికి వీళ్ళు విలాసాల్లో మునిగి ఉండడం వల్ల అవతల శత్రువులు ఎక్కువగా రెచ్చిపోతారు. కాబట్టి నా యొక్క కళ అనేటటువంటిది ఈ విలాసాల్లో ఉన్న వాళ్ళకి ఉపయోగపడి అమాయకులు ప్రాణాలు తీయడానికి ఉరితాడుగా మారుతుందంటే నేను ఆ పని చేయలేను. జో ముజ్కో ఐసా కర్నీకి లియే కహతే హై. ఒకవేళ ఎవరైనా సరే అలా నాకు చెయ్యమని చెప్తే అలాంటి చోట నాట్యం చేయమని చెప్తే ఉన్కో మై ఠోకర్ హీ మార్ సక్తి. ఠోకర్ కా అర్థం కిక్. ఠోకర్ అంటే ఏంటంటే కిక్ తన్నడం. అలాంటి వాళ్ళు ఒకవేళ నన్ను ఎవరైనా వచ్చి అలాంటి ప్రశ్న అలాంటి కనుక అడిగినట్లయితే వాళ్ళు నేను తన్నడానికి కూడా వెనకాడను. నేను ఠోకర్ బి మార్ సక్తి హూ. వాళ్ళని తన్నడానికి కూడా నేను వెనకాడను అని చెప్పింది లక్ష్మీబాయి. దీర్ఘ నిశ్వాస లేకర్ అంటే లక్ష్మీబాయి ఒకసారిగా అని గట్టిగా నిట్టూర్చి ఠోకర్ హీతో నహీ మార్ సక్తి జూహీ. తంతావా మనం ఇప్పుడు తన్నలేం కూడా జూహీ. అలా తందామన్నా కూడా ఎవరిని కూడా మనం తన్నే స్థితిలో కూడా లేవు. యహీ దర్దుతో హమే కచోట్ రహా హై. ఇదే బాధ నాకు కచోట్నా దిల్ కచోట్నా మనకి ఈద్గాలో వచ్చింది. తంగ్ కర్నా. కచోట్నా అంటే ఏంటండి తంగ్ కర్నా పీడిత్ కర్నా బాధించటం. వాళ్ళకి ఏదో కొంచెం గట్టిగా కొట్టి బుద్ధి చెప్దామన్నా కూడా మనం ఆ పని కూడా చేయలేమే, ఆ పని చేయలేకపోతున్నామే అని చెప్పే బాధే నన్ను చాలా బాధిస్తోంది. అగర్ టోకర్ మార్కర్ హమ్ ఉన్కి మధుహోషి దూర్ కర్ సక్తే తో బాధీ క్యా థీ. ఒకవేళ నిజంగా మనం వాళ్ళని తన్ని మధుహోషి అంటే మత్తు నిష. మధుహోషి అంటే ఏంటి మత్తు నిష
ఒకవేళ మనం ఒక తన్ను తంతే అంటే వాళ్ళని ఒక గట్టిగా ఒక దెబ్బ కొట్టడం ద్వారానో గట్టిగా తిట్టడం ద్వారానో వాళ్ళు మత్తు వదిలించగలిగితే అంతకన్నా కావాల్సింది ఏముంది అని చెప్పింది జూహి. బాయ్ సాబ్ మే ఔరోं की बात नहीं जानती. బాయ్ సాబ్, లక్ష్మీబాయిని కూడా బాయ్ సాబ్ అని పిలుస్తుంది. బాయ్ సాబ్, నాకు వేరే వాళ్ళ విషయం తెలియదు. ముझे ఆజ్ఞా దీజియే, మై టోకర్ మారనే కో తయార్ హూ. నాకు ఆజ్ఞాపించండి, నాకు అవకాశం కల్పించండి. మీరు ఆజ్ఞాపిస్తే వాళ్ళకి వెళ్ళి గట్టిగా సమాధానం చెప్పడానికి, వాళ్ళని కొట్టి సమాధానం చెప్పడానికైనా సరే నేను సిద్ధంగా ఉన్నానని చెప్పింది. ఇంతలో కూడా ముందర్ ఔర్ మై భీ తయార్ హూ భాయ్ సాబ్, నేను కూడా సిద్ధంగా ఉన్నాను భాయ్ సాబ్. చలో హమ్ సబ్ చల్కర్ ఉన్కి నీంద్ హరామ్ కర్ దే. పదండి మనం అందరం వెళ్ళి వాళ్ళ నీంద్ హరామ్ కర్దే. నీంద్ హరామ్ కర్దేనా, నీంద్ అంటే పడుకోవడం, నీంద్ హరామ్ కర్దేనా అంటే నిద్ర చెడగొట్టడం. నిద్ర చెడగొట్టడం అంటే ఏంటంటే అర్థం, వాళ్ళ మత్తు వదిలించడం. వాళ్ళు విలాసాల్లోని ఆనందాల్లో మునిగి తేలుతున్నారు కదా, వాళ్ళ మత్తు వదిలించడం. ఇంకో హోష్మే లానా, వాళ్ళని తిరిగి తెలివిలోకి తెప్పించడం. మత్తు వదిలించడం కోసం ఏం వాడతాం, నీంద్ హరామ్ కర్దేనా అంటే మత్తు వదిలించడం లేదా నిద్రని పాడు చేయడం, జగానా మేల్కొల్పడం అనే సందర్భాల్లో కూడా వాడతాం. పదండి మనం అందరం వెళ్ళి వాళ్ళు ఒక దెబ్బ వేసైనా సరే వాళ్ళ మత్తు వదిలిద్దాం, వాళ్ళ విలాసాల నుంచి వదిలేసి యుద్ధం మీద దృష్టి పెట్టే విధంగా చేద్దామని చెప్పి అనుకుంటున్నారు. అప్పుడు లక్ష్మీబాయి ఏముందంట, నహి ముందర్ నహి, లేదు ముందర్, నువ్వు అనుకుంటున్నట్టు ఇక్కడ ఏది కూడా చేయలేము. హమ్ ఉన్కి నీంద్ హరామ్ నహి కర్ సక్తే, మనం వాళ్ళ యొక్క ఈ మత్తు నుండి మనం వాళ్ళని మేల్కొల్పలేము. अब तो दुश्मन की टोकरें ही उनको उस नींद से जगा सकती है. ఇప్పుడు మనం కొట్టే దెబ్బలు వాళ్ళని మేల్కొల్పలేవు. వాళ్ళకి ఇప్పుడు ఎవరి దెబ్బలు తింటే వాళ్ళు మేల్కొంటారు అంటే, వాళ్ళ కళ్ళు తెరుచుకుంటాయంటే శత్రువుల నుంచి వాళ్ళు దెబ్బ తింటేనే వాళ్ళు మేల్కొంటారు అనేసరికి జూహి, దుష్మన్ కి టోకర్, యా క్యా కర్ రహీ క్యా కహ్ రహీ హై. ఏంటి శత్రువుల దెబ్బలా, శత్రువుల చేతిలో వాళ్ళు దెబ్బ తింటే వాళ్ళు తెలివి వస్తుందా, ఏమంటున్నారు మీరు అని చెప్పి అడిగేసరికి, హా జూహి, అవును జూహి, दोस्त की ठोकर अविश्वास की खाई को और भी चौड़ा कर देती है. స్నేహితులు కొట్టేటటువంటి దెబ్బ ఎప్పుడు ఎలా ఉంటుంది అని అంటే, దాన్ని రిసీవ్ చేసుకునే విధంగా ఎదుటివాడు ఉండడంట. స్నేహితుడు ఎవరైనా సరే పొరపాటున ఒక మాట అంటే, ఆ స్నేహితుడిని వాళ్ళు ఎలా చూస్తారంటే శత్రువుగా చూస్తారు. అంటే వాళ్ళ మధ్యలో అప్పటి వరకు ఉండేటటువంటి ఆ మంచి రిలేషను, నమ్మకం అనేటటువంటిది ఏమవుతుందంటే, ఒక్క దెబ్బ పడంగానే ఆ నమ్మకం కాస్త అపనమ్మకంగా మారిపోతుంది. సో ఆ అపనమ్మకం ఎప్పుడైతే ఏర్పడిందో ఆ టైంలో మనం ఒక మంచికి ఒక మాట చెప్పినా ఏమవుతుందంటే, ఆ విశ్వాస్కి ఖాయి అంటే కందకం, అంటే గ్యాప్. ఒక భూమికి మధ్యలో ఏదైనా కాలువ లాంటి ఒక గ్యాప్ వస్తే కనుక దాన్ని కందకం అంటాం, ఖాయి అంటాం. సో ఆ ఖాయి ఔర్ భీ చౌడా హో జాతీ హై. సో ఎప్పుడైతే మనం అవిశ్వాసం అంటే, మనం ఇప్పుడు స్నేహితులు కొట్టేటటువంటి దెబ్బలు ఎదుటి వ్యక్తిలో అవిశ్వాసాన్ని అపనమ్మకాన్ని పెంచుతాయి. ఆ సమయంలో మనం ఏం చెప్పినా కూడా వాళ్ళు వినేటటువంటి స్థితిలో ఉండరు. ఆ అవిశ్వాసం అనేటటువంటి తాలూకా లోతు తాలూకా వెడల్పు ఏమవుతుందండి, ఇద్దరి మధ్యలో గ్యాప్ అనేటటువంటిది ఔర్ బి చౌడా హో జాతి. చౌడా అంటే బ్రెడ్త్ అనేటటువంటిది పెరిగిపోవడం, మన మధ్య దూరం ఇంకా పెరిగిపోతుంది. क्या तुम नहीं जानती कि हम एक दूसरे को किस दृष्टि से देखते हैं. ఏం ముందర్ నీకు తెలియదు, ఏం జూహి నీకు తెలీదా, మనం ఒకరినొకరు ఎలా చూసుకుంటున్నామో నీకు తెలియదా, అంటే మనం ఎంత స్నేహంగా ఉండిపోతున్నామో మనము రాసా వాళ్ళు నీకు తెలియంది కాదు. क्या ऐसी स्थिति में मेरे कुछ कहने से शंकाओं की घटा और भी गहरा नहीं उठेगी. అలాంటి సందర్భంలో మే కుచ్ కహనే సే, నేను కనుక రావు సాహెబ్తో కానీ తాత్యతో కానీ ఇప్పుడు వెళ్ళి ఇమీడియట్ గా ఏదైనా అంటే కనుక, శంకావుకి ఘట అంటే అపనమ్మకాల తాలూకా లోయ ఏదైతే ఉందో, ఘట అంటే ఇక్కడ ఒక లోయ, శంకావుకి ఘట అంటే అనుమానాలకు అనేటటువంటి లోతు ఏదైతే ఉందో అది ఇంకా పెరిగిపోదా, అంటే అనుమానం అనేటటువంటి ఇంకా పెరిగిపోదా, ఇప్పుడు నేను దెబ్బ కొట్టినా ఒక మాట అన్నా పెరిగిపోతుంది కదా అని చెప్పి వాళ్ళిద్దరికీ లక్ష్మీబాయి సమాధానం చెప్పింది. ముందర బాయి సాబ్ ఠీక్ कहती है, శంకాయే అవిశ్వాస్ పైదా కరేంగి. బాయి సాబ్ చెప్పింది నిజమే. శంకాయే, శంక అంటే డౌట్, శంక అంటే అనుమానం. సో శంకాకి బహువచనం శంకాయే. అనుమానం అనేటటువంటిది అవిశ్వాసము అనేటటువంటి దాన్ని పైదాకరణ అంటే ఇంకా పెంచేయడం, అవిశ్వాసాన్ని అపనమ్మకాన్ని ఇంకా పెంచేస్తుంది. और उस अविश्वास से उत्पन्न निराश को दूर करने के लिए पायल की झंकार और भी झनक उठेगी. ఆ అవిశ్వాసం వల్ల ఏమవుతుందండి, ఇప్పుడు ఒక వ్యక్తికి మధ్యలో ఎప్పుడైతే ఒక మంచి రిలేషన్ కోల్పోతామో, ఇప్పుడు మనం ఏదైనా వాడికి ఒరే తప్పురా చెయ్యకురా అంటే
నువ్వు ఎందుకు తప్పు అన్నావు, నేను చేయకూడదని చెప్పడానికి నువ్వెవడు అని చెప్పి వాడు అదే పనిని మరింత బలంగా దృఢంగా చేయడానికి సిద్ధపడతారు. ఇప్పుడు ఏం చేస్తున్నారు, వాళ్ళు విలాసాల్లో మునిగి ఉన్నారు. ఇదే మాటని కనుక లక్ష్మీబాయి కనుక అంటే ఏమవుతుంది, వాళ్ళ మధ్య వీళ్ళు మనకి చెప్పినంతటి వాళ్ళ అని చెప్పి వాళ్ళకి కోపం మరింత వచ్చి వాళ్ళు ఆ విలాసాల్లో మునిగి, ఇప్పుడు విలాసాల్లో మునిగి ఉండడం అంటే ఆ నాట్యగతులు ఎవరైతే ఉంటారో గజ్జలు కట్టుకొని నాట్యం చేస్తారు. సో వీళ్ళు ఈ అవిశ్వాసం వల్ల ఏమవుతుంది, వారు మరింత విలాసాల్లో మునిగి తేలేటటువంటి అవకాశం ఉంది. ఆ విలాసాల్లో మునిగి తేలితే ఏమవుతుంది, పాయల్కి జంకార్, పాయల్ అంటే గజ్జలు, జంకార్ అంటే గజ్జలు చేసేటటువంటి శబ్దం. ఆ గజ్జల యొక్క శబ్దం ఔర్ బి జనకూటేగి ఇంకా పెరిగిపోతుంది. श्रीखंड और लड्डुओं पर जान देने वाले ब्राह्मणों के आशीर्वाद का स्वर और भी तेज हो उठेगा. సో ఇప్పుడు ఆ విలాసాల్లో ఏం జరుగుతుంది, కోపం అనేటటువంటిది పెరిగిపోతూ ఉంటే గతంలో ఏంటి, రాజుల చుట్టూ కూడా ఆ కోపాన్ని శాంతించుకోవాలంటే ఏం చేస్తారంటే కొంతమంది పండితులు వాళ్ళు కూడా నిత్యం రాజుల్ని కీర్తిస్తూ ఉంటారు. ఎందుకు కీర్తిస్తారు అంటే వాళ్ళ కీర్తించడం వల్ల రాజు నుండి బహుమతులు అనేటటువంటివి వాళ్ళకి లభిస్తూ ఉంటాయి. కాబట్టి ఇప్పుడు వాళ్ళు అసలే కోపంలో ఉన్నారు, ఆ కోపంలో ఉన్నప్పుడు మనం ఏదైనా అంటే వాళ్ళు మరింత విలాసాల్లో మునిగి తేలుతారు. ఆ విలాసాలు ఆ కోపంలో ఉన్నప్పుడు వాళ్ళ మీద ఆధారపడి ఉండేటటువంటి శ్రీఖండ్ और लड्डुओं पर जान देने वाले ब्राह्मण అంటే ఈ తినే పదార్థాలు, శ్రీఖండ్ और లడ్డు అంటే స్వీట్ డిషెస్. ఈ స్వీట్ డిషెస్ అంటే ఈ చెప్పాం కదా, పొగుడుతూ ఉండడం వల్ల వాళ్ళు డబ్బులు కానీ ఏమైనా సంపదలు కానీ వాళ్ళకి ఇస్తారు. కాబట్టి దానికోసమే తమ తాను ప్రాణాలను సైతం ఇక్కడ జాన్ దేనే వాళ్ళే అంటే దాన్నే ఆధారంగా చేసుకొని దానికోసం ఎంతకైనా దూరం వెళ్ళేటటువంటి బ్రాహ్మణుల యొక్క ఆశీర్వాద బలాలు, పండితుల యొక్క ఆశీర్వాద బలాలు ఇంకా పెరిగిపోతాయి. అంటే వాళ్ళ తాలూకా స్వరాలు ఇంకా పెరిగిపోతాయి. ఔర్బి తేజ్ హో ఉటేగా, అవి ఇంకా రైజ్ అయిపోతాయి. అంటే మన మధ్య అపనమ్మకం అనేది పెరిగిపోయి వాళ్ళు మన నుంచి ఇంకా దూరం అయిపోతారని ఇక్కడ చెప్తోంది. సహసా కహీ దూర్ తోపోం కా స్వర్ ఉఠతా హై. వీళ్ళు ఇలా మాట్లాడుతూ ఉండగా ఇంతలో సడన్ గా దూరంగా అక్కడ గట్టిగా తోపం అంటే ఫిరంగులు. సో ఫిరంగులు పేలినటువంటి శబ్దాలు వినపడుతూ ఉంటాయి. సో ఇది సెకండ్ పార్ట్. సో ఏమైనా డౌట్లు ఉన్నా, ఏమైనా అర్థం కాకపోయినా సరే మళ్ళీ మీరు కింద అడగచ్చు కామెంట్ బాక్స్లో. సో థర్డ్ పార్ట్లో రిమైనింగ్ పార్ట్ అంతా కూడా రిమైనింగ్ ఎక్స్ప్లెనేషన్ అండ్ విత్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ మొత్తం అన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. టెక్స్ట్ బుక్లో బ్యాక్ సైడ్ ఉన్న గ్రామర్ కూడా. ఓకే, థ్యాంక్ యూ.